जय श्री राम। जय श्री राम। भारत माता की जय। भारत माता की जय। जय श्री राम। जय श्री राम। जय श्री राम। जय श्री राम। जय भू माता की जय। जय गौ माता की जय। भारत माता की जय। जय श्री राम। जय श्री राम। జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. హిందూ బంధులారా, నేను మీ సుబ్బలక్ష్మి. దేశం కోసం, ధర్మం కోసం మీ ట్రాన్స్జెండర్. ఎక్కడైతే హిందూ ధర్మంకి అన్యాయం జరుగుతుందో అక్కడ ఖచ్చితంగా నేను వస్తాను, వచ్చి తీరుతాను, పోరాడతాను. ఇక్కడ వికారాబాద్ అనంతగిరి పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర నేను ఉండడం జరిగింది. ఇక్కడ మన హిందూ బంధువులందరూ కూడా ఉన్నారు. ఇక్కడ కొంతమంది సెక్యులర్ నాయకులు, సెక్యులర్ అధికారులు, సెక్యులర్ సిబ్బందులు అన్య మతస్థులకి సపోర్ట్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి అనంతగిరిలో ఉన్నటువంటి గిరి ప్రదక్షిణ ఉన్నటువంటి మన ఎవరైతే హిందూ ధర్మం కోసం పోరాడే వ్యక్తులు అయితే ఉన్నారో, ధర్మ పరిరక్షణ కోసం వాళ్ళ మీద అన్య మతస్థుల చేత, అలాగే మతం మారిన కొంతమంది మతోన్మాదుల చేత తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా నేను ఖండిస్తున్నాను. మీరు ఇలాంటి పనులు మానుకోండి, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నా ప్రకటించాల్సి వస్తుంది, కార్యాచరణ చేపట్టాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సెక్యులర్ నాయకులు, సెక్యులర్ అధికారులకి, సెక్యులర్ సిబ్బందికి కూడా ఇక్కడ ఎండోమెంట్ దేవస్థానంలో ఖచ్చితంగా అన్యమతస్తులు ఉండకూడదని మీకు తెలియదా? మీరు చట్టాన్ని ఫాలో అవరా? రాజ్యాంగాన్ని మీరు గౌరవించరా? అంటే మీకు నచ్చినట్టు మీకు ఎలా తోస్తే అలాగా మీ స్వార్థం కోసం, మీ లబ్ధి కోసం రాజకీయ నాయకులు అండబెట్టుకుని మీరు నాటకాలు ఆడతారా? కబడ్దారు గుర్తుపెట్టుకోండి సెక్యులర్ నాయకులారా, ధర్మాన్ని కాపాడడం కోసం నా ప్రాణత్యాగానికైనా సిద్ధం. ఎంతమందినైనా సరే నేను ఇక్కడ తీసుకొస్తా. ధర్మాన్ని, దేవాలయాన్ని మేము పరిరక్షించుకుంటాం. మా ధర్మం జోలికి ఎవరైనా వస్తే కనుక తగిన మూల్యం చెల్లించేదాకా మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అనంతగిరి పద్మనాభ స్వామి పరిరక్షణ కోసం ఎవరైతే మా హిందూ బంధువులు, మా హిందూ కార్యకర్తలు కష్టపడుతున్నారో దేశం కోసం, ధర్మం కోసం, వారి మీద మీరు కనుక తప్పుడు కేసులే కానీ, తప్పుడు మాటలే కానీ, లేనిపోని విమర్శలు కానీ తెలియజేస్తే ఖచ్చితంగా మీరు తగినంత పరిణామాలు మీరు చెల్లించుకుంటారు. ఖచ్చితంగా కర్మ ఫలితం మీరు అనుభవిస్తారు. ఒక ట్రాన్స్జెండర్ కేసు ఈశ్వరు భక్తురాలుగా అంటున్నాను, మా ధర్మం కోసం పనిచేసే వ్యక్తుల మీద ఏమైనా దాడులు చేస్తే కనుక కర్మ ఫలితం మీరు తప్పరు. సెక్యులర్ హిందువులారా, సెక్యులర్ కుక్కలారా అని చెప్తున్నాను. మా దేశం, మా ధర్మాన్ని నాశనం చేసే వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారా? మీకు సిగ్గు, శరం, మానం, మర్యాద ఏమైనా ఉన్నాయా లేదా? మీరు హిందువా లేకపోతే సెక్యులర్ కుక్కలా? ఆలోచించండి. ఇది హిందూ దేశమా, పాకిస్తానా, బంగ్లాదేశా? మా దేశం, మా ధర్మాన్ని అంచెలంచెలుగా నాశనం చేసుకుంటూ అన్య మతస్థులు వస్తే వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారా? మీకు సిగ్గు శరణాలు ఉన్నాయా అసలని? ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని, సిగ్గు తెచ్చుకొని రాజ్యాంగాన్ని గౌరవించండి, చట్టబద్ధంగా నడవండి, మీ డ్యూటీ మీరు చేయండి. ధర్మం కోసం కుదిరినంత వరకు మీరు సహాయం చేయండి, లేకపోతే సహాయం చేయకపోయినా వదిలేసేయండి. కానీ రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించి ఎండోమెంట్ దేవస్థానం రూల్స్ ఎలాగ ఉన్నాయో అలా పాటించకపోతే కబడ్దార్ మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణ చేపట్టాల్సి వస్తుంది. బేట ఒక ఈశ్వర భక్తురాలుగా చెప్తున్నాను. హిందూ బంధువులారా, ఒక ట్రాన్స్జెండర్ అయ్యుండి, ఒక ఎజ్రాన్ అయ్యుండి ఈరోజు బయటకు వచ్చి నేను ధర్మం కోసం, ఎక్కడైతే ధర్మం నాశనం అయిపోతుందో అక్కడ నేను తిరుగుతున్నానంటే మీరు ఆలోచించండి. అంటే ధర్మం ఎంతవరకు నాశనం అయిపోయింది అన్నది ఒకసారి మీరు గమనించండి. మీ ధర్మం ఉంటేనే దేశం బాగుంటుంది, దేశం బాగుంటేనే మనం బాగుంటాం, మనం బాగుంటేనే మీ ఆస్తులు, మీ అంతస్తులు, మీ బిల్డింగులు, మీ పొలాలు, మీ బంగారాలు, మీ పిల్లలు, మీ ప్రాణాలు పరిరక్షణగా ఉంటాయి. లేదంటే కనుక అవతల మతం వాడు వచ్చి శుభ్రంగా మీ ఆస్తులు, అంతస్తులను దోచుకుంటాడు, మీ ప్రాణాలను, మీ పేకలను ఖచ్చితంగా కట్ చేస్తాడని గుర్తుపెట్టుకోండి హిందూ బంధువులారా. ధర్మం కోసం పనిచేసే వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి. అంటే నాకంటే మీరు 50-50నా లేదా పక్కా నెంబర్ 1 మగాళ్ళ? ఆలోచించుకోండి. మీరు పక్కా మగాళ్ళు, పక్కా హిందువులు అంటే కనుక ఖచ్చితంగా ధర్మం కోసం పనిచేసే వాళ్ళకి సపోర్ట్ చేయండి. లేదా నోరు మూసుకుని, నోరు ఇలా పెట్టుకుని మూసుకుని కూర్చోండి. ధర్మం కోసం పనిచేసే వాళ్ళని చేసుకోనివ్వండి. అంటే మీకు బాధ్యత లేదు, ఉన్న వాళ్ళకి బాధ్యత ఉన్న వాళ్ళు చేసుకోనివ్వరా? మీరు ఏమనుకుంటున్నారా? అసలు ధర్మాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారా, లేదా అన్యమస్తలకు అమ్ముడుకు పోయారా అని అడుగుతున్నాను. సెక్యులర్ కుక్కలారా, నన్ను చూసైనా సరే సిగ్గు తెచ్చుకుని ధర్మం పట్ల, దేశం పట్ల బాధ్యతగా ఉండండి.